గోల్మాల్ అంతా గోల్మాల్. వెల్కమ్ టు గోల్మాల్ టాలీవుడ్. మొత్తానికి పెద్దలందరూ ఓ మాట మీదకి వచ్చేసి కాటమరాయుడు సినిమాని చీప్ సినిమాగా, అంటే బి గ్రేడ్ సినిమాగా తేల్చేశారు. కాటమరాయుడు సినిమాలో కథ బాగోవటమే కాదు, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పవర్ స్టార్ రేంజ్ లో లేవు అని క్రిటిక్స్ అందరూ కూడా గట్టిగా పెదవిరుస్తున్నారు. లొకేషన్స్, సినిమాలో కనిపించిన వాతావరణం అంతా కూడా ఏదో సెకండ్ గ్రేడ్ సినిమా హీరోకు ఉన్నట్టుందే కానీ ఒక స్టార్ హీరో రేంజ్, 100 కోట్ల బిజినెస్ అయిన సినిమా రేంజ్ కాటమరాయుడులో కనిపించలేదనే విశ్లేషకులు మాట్లాడుతున్నారు. వాళ్ళనే కాదు, జనరల్ పబ్లిక్ లో కూడా ఈ విషయం కొంచెం స్ట్రాంగ్ అయిన డిస్కషన్ నడుస్తుంది. పోతే సినిమా యూనిట్ వర్షన్ ఏంటంటే, కాటమరాయుడిని సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా వల్ల నష్టపోయిన వాళ్ళని సేవ్ చేయడం కోసం మాత్రమే తీశారు. కాబట్టి వీలైనంత ఖర్చు తగ్గించి సినిమా తీసాం, తర్వాత బిజినెస్ కలిసి వచ్చింది అంటూ వాళ్లే కొంత నిజాన్ని ఒప్పుకుంటున్నారు. పోతే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా ఇలా ఉండదు అంటున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాకి 100 కోట్ల బడ్జెట్ పెట్టారంట. పవన్ కళ్యాణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా కనిపిస్తాడంట. ప్రత్యేకమైన యాక్షన్ బ్యాక్డ్రాప్ ని త్రివిక్రమ్ ఈ సినిమా కోసం రాశారట. వాటిని ఖర్చుకు వెనకాడకుండా గొప్ప స్టాండర్డ్స్ తో షూట్ చేస్తారట. సినిమా ఏప్రిల్ లో స్టార్ట్ చేస్తారట. బతుకమ్మ ఫెస్టివల్ కి సినిమా రిలీజ్ చేస్తారట. 30 కోట్లతో సినిమా చేసి 100 కోట్లకు అమ్మారు. మరి ఇప్పుడు 100 కోట్లతో సినిమా తీస్తున్నారు. ఎన్ని 100 కోట్లకు అమ్ముతారో చూద్దాం. గోల్మాల్ గోల్మాల్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గోల్మాల్ టాలీవుడ్.